నాకు తెలిసి మీరు చాలా రెస్క్యూస్ కూడా చేశారు విశాఖపట్నంలో. ఎక్కడైనా ఏమైనా ఉంటే ఎవరు కాల్ చేయాలంటే చాలా మంది నోట్లో వివేక్ రాథోడ్ అని ఉన్నారు. సో ఆయన కాల్ చేస్తే ఆయన చాలా రెస్క్యూ, స్నేక్ రెస్క్యూ, బర్డ్ రెస్క్యూ, యానిమల్ రెస్క్యూ ఏదైనా అంటే నేమ్ ఇట్, ఇట్ ఇస్ వివేక్ రాథోడ్. సో మీరు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఆన్ ఎలా రెస్క్యూ చేస్తారు అండ్ మీరు రెస్క్యూ అంటే ఈ ఫీల్డ్ లో రావాలని మీకు ఏంటి ఇన్స్పైర్ చేసింది, అది కొంచెం షేర్ చేయండి. సో నాకు ఉన్న టీం మెంబర్స్ అలాంటి వాళ్ళండి. చాలా మంచి టీం నాకు దొరికింది. ఆ టీం వల్ల నేను ఇలా ఉన్నాను. సో ఎందుకంటే రెస్క్యూలో ఎప్పుడు వెళ్ళాలన్నా టీం ఉండాలి. ఒక ఇండివిజువల్ చేయగలిగింది చిన్న చిన్న రెస్క్యూస్ మీరు చేయగలుగుతాం. బట్ కొన్ని పెద్ద రెస్క్యూస్ వస్తాయి, కొన్ని చాలా కష్టమైన రెస్క్యూస్ వస్తుంది. సో మేము వైజాగ్లో మా టీము ఒక అరౌండ్ 500 స్నేక్స్ రెస్క్యూ చేసాం ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్. బర్డ్స్ కూడా చాలా రెస్క్యూ చేసాం, 100+ బర్డ్స్. రెండోది మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉండడం వల్ల ఇవన్నీ చేయగలుగుతాం. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒఫిషియల్లీ వైజాగ్ లో ఒక 10 మంది, 5 నుంచి 10 మంది వరకే పర్మిషన్ ఇచ్చింది వాలంటీర్ చేయడానికి. సో రెస్క్యూ అనేది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, సజెస్ట్ చేయం మేము కూడా. బట్ రెస్క్యూస్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, నా మటుకు వస్తే వైజాగ్ లో కుక్కలు, పిల్లిలు, ఆవులు, గేదెలకి రెస్క్యూ చేయడానికి చాలా టీం ఉన్నారు, చాలా ఇండివిజువల్స్ ఉన్నారు, చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. స్నేక్ ఎవరింటికి వచ్చినా, ఈవెన్ మన పేరెంట్స్ కానీ మన నేబర్స్ కానీ, స్నేక్ వస్తే ఫస్ట్ చంపే అంటారు. మొన్న రీసెంట్ గా నేను రామనాయుడు స్టూడియోకి వెళ్తే రోడ్డు మీద ఒక కోబ్రా బేబీ క్రాస్ చేస్తుంది. రోడ్డు మీద కార్ ఆపేసి నేను చంపే అరుస్తున్నారు పక్క నుంచి. అది రోడ్ క్రాస్ చేసి దాని పైన చేసుకుంటది. సో కోబ్రా అంటే పైన హుడ్ ఉంటది కాబట్టి అందరికి ఐడియా ఉంది అది విషయం ఉంటది, పెద్దదైపోద్ది, ఇది అయిపోద్ది, అది అయిపోద్ది అని. సో బేసిక్ గా పీపుల్ కి అవేర్నెస్ చేయడానికి ఆ టీమ్ మెంబర్ అవినాష్, తను అరౌండ్ 50 to 60 ప్రోగ్రామ్స్ చేశాడు, డిఫరెంట్ విలేజెస్, డిఫరెంట్ స్కూల్స్ ఇన్ అండ్ అరౌండ్ ఆంధ్రప్రదేశ్. సో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేసి పిల్లలకి స్నేక్ విషయం ఉండదు అంటే, అన్ని స్నేక్స్ కాదు, దే ఆర్ మెనీ స్నేక్స్ విచ్ ఆర్ నాన్ వెనమస్, దే ఆర్ మెనీ స్నేక్స్ విచ్ ఆర్ ఓన్లీ ఫ్యూ స్నేక్స్ విచ్ ఆర్ వెనమస్. సో పీపుల్ కి అవేర్నెస్ రావాలి మెయిన్. సో మా ఎన్జిఓ ఇంటెన్షన్ కూడా లాట్ ఆఫ్ అవేర్నెస్ యాక్టివిటీస్ చేసి అప్పుడు ఫీల్డ్ విజిట్స్ కి తీసుకెళ్తే, దట్ ఈస్ ద రీజన్ వీ డూ వర్డ్ వాక్స్, ఐ మీన్ నేచర్ వాక్స్ ఆల్సో. సో ఎవ్రీ టైమ్ మీరు ఓన్లీ పాఠాలు చెప్తే జనాలకి ఎక్కదు. సో వాళ్ళకి ఫీల్డ్ కూడా తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్ లో చూపిస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మా రెస్క్యూస్ కి కూడా డిపార్ట్మెంట్ గైడెన్స్ లోని, డిపార్ట్మెంట్ అండర్ లో అవుతుంది. సో ప్రతి రెస్క్యూకి ఒక ప్రొసీజర్ ఉంటది, అది ఫాలో అవ్వాలి. వైల్ రిలీజింగ్ ఆల్సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్ లోనే గైడెన్స్ తోనే మేము రిలీజ్ చేస్తాం. సో వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ డిఎఫ్ఓ, so we are attending a rescue call, this is what we have rescued, this is what we are releasing it అని. అండ్ అది ఏమైనా ఇంజరీస్ ఉంటే, దెబ్బలు తగిలి ఉంటే నువ్వు జూకి తీసుకెళ్తాం. నందిని సలారియా మ్యామ్ ఇప్పుడు ప్రెసెంట్, దే ఆర్ మెనీ క్యూరేటర్స్ విచ్ వీ హావ్ వర్క్ విత్. సో రైట్ నో మేడమ్ ఇస్ క్యూరేటర్ ఆఫ్ ద జూ. సో if there are many major injuries also, we take all the specimen to the zoo. We have taken a pangolin to the zoo. We have taken lot of barn owls in the zoo. సో రెస్క్యూస్ లో ఇంకోటి మెయిన్ ఏంటంటే, స్నేక్ రెస్క్యూ కాకుండా బర్డ్స్ లోని వి గెట్ లాట్ ఆఫ్ బ్లాక్ కైట్ రెస్క్యూస్, బికాస్ దే ఆర్ హై సోరింగ్ బర్డ్స్. డ్యూరింగ్ సమ్మర్ సన్ స్ట్రోక్ వల్ల పడిపోతుంటాయి, వడ డబ్బలు అంటారు కదా, సో ఆ గ్రెద్దలు ఎక్కువ పడిపోతుంటాయి. సో మేము 1-2 days మా దగ్గర ఉంచి దానికి బేసిక్ ట్రీట్మెంట్ చేసి అది మళ్ళీ ఓకే అనేసి వదిలేస్తుంటాం, బికాస్ అది జూకి వెళ్ళి చేయాల్సిన. బట్ కంప్లీట్లీ వింగ్ ఆన్, కంప్లీట్లీ లెగ్ ఇరిపోయింది అంటే అది ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్, మేజర్ ట్రీట్మెంట్స్ కావాలంటే డెఫినెట్లీ వి టేక్ ద స్పెసిమెన్ టు ద జూ. సో ఈవెన్ సెకండ్ కేస్ ఇస్ బార్న్ ఔల్స్. బార్న్ ఔల్స్ ని చూడగానే ఏలియన్స్ వచ్చేసాయి, వైట్ గా ఉన్నాయి, మా ఇంట్లో న్యూసెన్స్, కంపు కొడుతుంది, పట్టుకెళ్ళిపోయింది అంటారు. ఇఫ్ దే వి ట్రై టు కన్విన్స్ దెమ్, అర్థం చేసుకోండి, 1 month ఉంటే mother teaches them flying, mother teaches them how to hunt, they will survive in the wild. If we take them and in the zoo we get it treated, and then sometimes they won't fly, they get used to humans also. So we want people to get aware. A bird is nesting at your place, let it grow, let it fly. Next time you can stop it from coming if you are not interested. Correct. But during when they are eggs there, or when they are chicks, small juveniles, we request them not to remove. Some people agree, some people won't agree. Correct. It's difficult for us to manage also. Correct. But very, as you are aware, Vizag population is around 20 lakhs. Correct. So 20 lakhs, 10 people are rescuing snakes is a very difficult task for them. Correct. We get frequent calls, and some people are very troublesome also. If they have seen a snake today, after 1 month they'll call, sir, my snake is here, can you come and search?
Then unless we go there, they don't give us updates. Once we go, sir, 1 month back I saw, I just wanted you to check karke. Okay. And we are all volunteering for the department. Correct. So it's not a full-time job also. Correct. And sometimes we get scared because if we are late, if that person is bitten, Yes. we'll feel that because of me it happened. Correct. So it's really difficult for us also to manage them. There are many individuals here in Visakhapatnam, they're doing very great job educating people, even rescuing also. Correct. And for people are very much scared when you heard the name of snake, they are scared. Correct. So we can't teach them handling snakes Correct. because only department should do that. At least we are making them aware. These are only, there are 4 species which are main venomous snakes which are found in around the city, and remaining snakes you can ignore them. Okay. They are already with us since many years. Correct. You are lucky that it has seen you and you have seen it. Right. That's what. I'm sure because snakes, you know, the name itself scares people, but I'm sure people like you who rescue snakes in and around, you know, the most important thing is to create awareness as to Yeah. not to panic, and then, Exactly, you yeah. know where to call whom and stuff. So very interesting. Thank you for sharing this information with us, and I'm sure a lot of people watching this might, you know, now not Yeah. panic Yeah. and can reach out to the people concerned. So now that you spoke about all the work that you have been doing in terms of rescue, can you also speak on what your NGO does and what are the activities that your NGO takes? అంటే మీ NGO ఈ యాక్టివిటీస్ విశాఖపట్నంలో చేస్తుంది, అవేర్నెస్ కి, లేకపోతే ఎడ్యుకేషన్ కి, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, జూతో కలిసి ఇలాంటివి ప్రోగ్రామ్స్ మీరు విశాఖపట్నంలో చేస్తున్నారు. సో 1 or 2 ప్రోగ్రామ్స్ మీరు ఏం చేస్తున్నారు విశాఖపట్నం సిటీకి అండ్ సిటిజన్స్ కి మాతో షేర్ చేయండి. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. సో మేము జూతోని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోని, డిఫరెంట్ ఇండివిజువల్స్ తో కూడా ఎవ్రీ టైం కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తాం. సో జూ ఇస్ అరౌండ్ 650 acres. 2 కొండల మధ్యలో జూ ఉంటుంది. జూలోని ఫ్రీ రేంజింగ్ బర్డ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ కేజీలో లేని బర్డ్స్ ఉన్నాయి. 112 species of birds ఉన్నాయి. Okay. So early morning 6 to 8 o'clock we take different individuals in and around the zoo. We walk around 3 kilometers stretch in the zoo. Okay. And on the pathway whatever birds we see, ఏ పక్షులు మాకు కనిపిస్తుందో ఆ పక్షుల గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం Okay. జూలోని. సేమ్ అలా కమ్మల్కొండలో చేస్తాం. Okay. అండ్ డిఫరెంట్ వాటర్ బాడీస్, వైజాగ్ లో దే ఆర్ మెనీ వాటర్ బాడీస్. అండ్ నేను మీకు వలస పక్షుల గురించి చెప్తున్నాను కదా, చలికాలంలో ఏవైతే నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్ లోని, ఇప్పుడు వైజాగ్ లో 100 పక్షులు 100 స్పీషీస్ ఎగ్జాంపుల్ ఉంటే ఆ సీజన్ లోని 200 ఉంటాయి. Okay. సో అంత డిఫరెన్స్ ఉంటది అప్రాక్సిమేట్ గా. Okay. సో వింటర్ లోని వి డూ లాట్ ఆఫ్ బర్డింగ్. Okay. చలికాలంలో బర్డింగ్ చేస్తే చాలా నచ్చుతుంది. Okay. సో వైజాగ్ లో బర్డింగ్ చాలా స్కోప్ ఉంది. Okay. దే ఆర్ డిఫరెంట్. ఇంకో కొన్ని కంట్రీస్ లోనైతే ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ఇన్ ఇండియా, ఇన్ ఒరిస్సా దేర్ ఇస్ అ ప్లేస్ కాల్ మంగళజోడి. Okay. అక్కడ వేటగాళ్ళు హంటింగ్ చేసేవారు ఒకప్పుడు బర్డ్స్ ని. Okay. అక్కడ గవర్నమెంట్, అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, Okay. బోట్స్ ఇచ్చి, Okay. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ ఎనీ బర్డ్, నాకు ఈ పక్షి చూడాలి, ఐ వాంట్ టు సీ అ క్రో, ఐ వాంట్ టు సీ అ హెన్, ఐ వాంట్ టు సీ అ రాప్టర్, మీరు పక్షి పేరు చెప్తే వాళ్ళకి, మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు, Okay. వాళ్ళు తీసుకెళ్తారు జనాల్ని. ఇప్పుడు వాళ్ళు టూరిస్ట్ గైడ్లుగా అయిపోయారు. అచ్చా. ఒరిస్సాలో మంగళజోడి, ఇట్స్ జస్ట్ అరౌండ్ 300 kilometers ఫ్రమ్ హియర్. ఓకే. సో పీపుల్ కి ఇంట్రెస్ట్ ఉంది, దే Okay. డోంట్ నో ఎవరిని కనెక్ట్ అవ్వాలి, ఏం చేయాలని. సో మా బర్డింగ్ వాచింగ్ వచ్చాక చాలా మందికి దేర్ ఇస్ అనదర్ ఈవెంట్ కాల్ నాక్టర్నల్ వాక్. కరెక్ట్. సో నైట్ టైం వి కాల్ ఇట్ ఈవెన్ హర్పింగ్ ఆల్సో. రాత్రి జనాల్ని తీసుకెళ్తాం, కప్పలు, తేళ్లు, పాములు, మాత్స్ చూపించడానికి ఓకే. నైట్ టైం డిఫరెంట్ లొకేషన్స్ లో తీసుకెళ్తుంటాం. బేసిక్ గా మెయిన్లీ సింహాచలం హిల్స్ లో ఎక్కువ వెళ్తుంటాం. ఓకే. సో చాలా మందికి నైట్ ఫియర్ ఉండేది, స్నేక్ కరిచేస్తే ఏం చేస్తారు, రెమెడీస్ ఏమైనా ఉన్నాయి, అవును. కనిపిస్తుందా స్నేక్, గ్యారంటీ వస్తుందా అని. ఒక్కసారి వాళ్ళు వచ్చాక దే ఆర్ రిఫరింగ్ మోర్ పీపుల్, డెఫినెట్లీ యూ షుడ్ డూ దిస్ నైట్ వాక్, డెఫినెట్లీ యూ షుడ్ డూ ట్రెక్కింగ్ విత్ దెమ్. సో ఈవెన్ ఫ్లోరా ఆల్సో, ఒక చెట్టు ఉంటది, ఆ చెట్టు ఆకులు రాసుకుంటే మస్కిటోస్ రావు, మస్కిటో రిపెలెంట్ గా, నేచురల్ మస్కిటో రిపెలెంట్. బటర్ఫ్లైస్ ఉంటాయి, వి ఆస్క్ దెమ్ వాట్ కలర్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్, వి ట్రై టు షో దెమ్ దట్ కలర్ బటర్ఫ్లై ఆర్ ఇన్సెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ వి కమ్ అక్రాస్ ఆన్ ద ఫీల్డ్. ఓకే. సో పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. Correct. Definitely. And even our regarding our NGO, so as I told you, we as a group we have done lot of education programs in
few months ago we have done a camp during summer. Mhm. We have because Vizag is having a long coastline, so Andhra is having second biggest coastline, I suppose. Yeah. So we wanted people to get aware of marine species. Okay. మెరైన్ మనకి బీచ్ పెద్దది కాబట్టి అవును. బీచ్ లో జంతువులు, పురుగులు, మొక్కల గురించి తెలియాలని Hmm. జనాలకి CIFT, Mhm. CF సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ టెక్నాలజీ, Mhm. CMFRI, Mhm. తర్వాత NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, Mhm. నా తర్వాత ఏయులోని బాటనీ డిపార్ట్మెంట్, తర్వాత ఏయులోని జువాలజీ డిపార్ట్మెంట్, Okay. తర్వాత ఇంకొక 5-6 డిపార్ట్మెంట్స్ తోని జనరల్ సిటిజన్స్ ని Okay. how that department works, what Mhm. projects are they doing, Mhm. what is the scope, if you want to choose here, because mostly everybody is interested in getting engineer, becoming engineer or doctor. Correct. So there are many other things you can do. Correct. Those are interested in fishery, you have a lot of institution working here. Right. Then there is a museum in FSI, Fishery Survey of India. Okay. In our beach road, they are having around 260 or 280 specimens, Oh. which are collected in Visakhapatnam coast. Okay. అక్కడ స్పెసిమెన్ అన్నిటికీ వాళ్ళు QR కోడ్ పెట్టారు. Oh. సో Okay. నేమ్ ఉంటది, మీరు ఆ QR కోడ్ స్కాన్ చేస్తే మీకు ఆ స్పెసిమెన్ డీటెయిల్స్ అంతా వచ్చేస్తది. Wow. అది పబ్లిక్ కి తెలీదు. Hmm. సో అరౌండ్ టోటల్ ఆల్ ద 7 days వీ హావ్ డన్ డిఫరెంట్ సెషన్. Okay. సో మొత్తం కలిపి ఒక 300 ఇండివిజువల్స్ అటెండ్ అయ్యారు. సో ఇట్ వాస్ వెరీ Super. ఇంట్రెస్టింగ్. సో వెన్ యూ ఆర్ క్రియేటింగ్ సో మచ్ ఇంపాక్ట్, Correct. people getting interested, they want to, and so many people are approaching them, ఆ institutions ని. FIC దగ్గర చాలా డేటా ఉంది, CMFR దగ్గర చాలా డేటా ఉంది. Correct. Correct. అలాగే NIO I was very much happy. Okay. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వైజాగ్ లో ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, సముద్రంలో ఎంత డెప్త్స్ లో పని చేస్తారు, Correct. ఎంత డెప్త్స్ లోని మెరైన్ మ్యామిల్స్ ఏమున్నాయి, స్పెసిమెన్స్ ఎక్కడ ఉన్నాయి. అవును. సో వెన్ ఎక్స్పర్ట్ టాక్స్ అబౌట్ ద వర్క్ ఈస్ డూయింగ్, Right. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, Hmm. Hmm. పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. Hmm. సో వాళ్ళందరికీ ఆ రేంజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టపడాలి. అవును. బట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అన్ని డిపార్ట్మెంట్స్ మాకు హెల్ప్ చేసింది. అవును. We did అవును. this activity with the support of all the department and forest department. We are very happy with it. Nice. And the outcome was also very good. Nice. And there is a museum in Andhra University. Mhm. Sir మాకు పర్మిషన్ ఈజీగానే ఇచ్చారు. Okay. సో అక్కడ కూడా చాలా స్పెసిమెన్స్ ఉన్నాయి, Okay. వైల్డ్ లైఫ్ ఉన్నాయి, ఈవెన్ సీ రిలేటెడ్ గా ఉన్నాయి. Okay. ఇట్ వాస్ వెరీ గుడ్. Nice. Same way in department, Prakash garu are head of the department. Mhm. They have given permission. They have a very big place in a backside of the department, Okay. where you have around many species, around at least 500 species or more or less. I am not sure about the figure. So a species of plants, he explained it. Okay. You have huge red sandalwood trees in Visakhapatnam, Oh, really? in Okay. city, in Andhra University. Oh. Nice. So people were astonished. Okay, this is Correct. here, we don't know. అవునా, ఎంత బాగుంది, మాకు ఎప్పుడు అవును. తెలియదు అని. అవును. So there are many places which are preserved and not open for public. Correct. So we want all the departments to support us. Right. So only our intention is, once you get aware, once you are interested, and you'll have lot of outcomes, because Correct. people are having lot of data with them, Correct. their grandfathers or their cousins, but they don't have that good platform. Correct. Correct. So when we create a good platform and then we give them lot of exposure, you will get lot of results also. Absolutely. సో వివేక్, మీరు చాలా రెస్క్యూస్ గురించి చెప్పారు. అంటే అవును. ఏంటేంటి రెస్క్యూస్ చేశారు, అవును. వైజాగ్ లో ఎన్ని స్నేక్ రెస్క్యూ చేశారు అవన్నీ. లేకిన్ ఇప్పుడు నాకేంటంటే, మీరు ఈ రెస్క్యూస్ ఎలా స్టార్ట్ అయింది అంటే, మీ చైల్డ్హుడ్ లో ఏమైనా ఇన్సిడెంట్ ఉందా, లేకపోతే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఫియర్ అని ఒక అవును. లేదా, అది ఫీలింగ్ ఉందా లేదా, ఎలా ఉంది, ఏంటి ఇన్సిడెంట్స్ అయింది, అది మాతో షేర్ చేయండి. సో వైజాగ్ లో వైల్డ్ లైఫ్ గురించి కావాలంటే బెస్ట్ ప్లేస్ జూ, కమ్మలకొండ. సో మేము చాలా చిన్నప్పటి నుంచి ఫ్రీక్వెంట్ గా జూకి, కమ్మలకొండ, వైజాగ్ లో ఏ పిక్నిక్ జరిగినా జూలోనే జరిగేది, అప్పుడులో జూలోనే. సో సడన్ గా వాక్ చేస్తుంటే అక్కడ ఎవరో స్నేక్ గురించి ఏదో మాట్లాడుతున్నారు జూలో. ఆయన పేరు గ్రీన్ మర్సీ ఫౌండేషన్, ఆయన పేరు సార్ది పేరు గుర్తురాట్లే. సో నీకు స్నేక్ అంటే భయం అంటే, నాకెందుకు భయం, ఏం భయం లేదు అన్నారు. మెడ మీద వెంటనే వేసారు స్నేక్. Okay. ఏ బాబు ఇలాగే వేస్తారు నిజం చెప్పి అలా స్టన్ అయిపోయాను కదలకుండా. అప్పుడు అది వెనమస్ స్నేక్ నాన్ వెనమస్ తెలీదు, కరిచేస్తే ఏమైనా అయిపోద్ది అని అనుకున్నాను. తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది ర్యాట్ స్నేక్, నాన్ వెనమస్, ఇది ర్యాట్స్ తింటది, ఏమవ్వదు, భయపడద్దు అని. అది దే ఆర్ కోల్డ్ బ్లడెడ్ కాదు, చల్లగా ఉంది,
తాడులాగా ఏదో అంటే ఇట్స్ ఓకే, అందరూ డాగ్స్ క్యాట్స్ పట్టుకుంటారు, నేను స్నేక్ పట్టుకున్నాను, బాగుంది ఇదేదో అనుకున్నా. బట్ సిటీలో రెస్క్యూస్ కి నేను ఎలాగో ముందు మీకు చెప్పాను కదా, కుక్కలు పిల్లులు అయితే చాలా మంది ఇష్టపడతారు కాపాడడానికి. పాము అంటే చంపేయాలి. సో ఎందుకు ఎవరు లేరేంటి, నేర్చుకుంటే పోదు కదా, ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్లో కూడా చెప్పకుండా మేనేజ్ చేయొచ్చు రెస్క్యూ చేయడం. ఏ పేరెంట్ ఒప్పుకోరు రెస్క్యూ చేస్తానంటే. అండ్ రెస్క్యూలో చాలా రిస్క్ అనేది ఉంటది. ఎందుకంటే జనాలు, మేము ఒక ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను, ఒక రెస్క్యూకి వెళ్ళాం, 10 మంది వెనకత నుంచి చంపే ఇసిరే అరుస్తున్నారు, కాన్సన్ట్రేషన్ చేయనివ్వట్లేదు. చాలా మంది ఓపిక్ గా ఉంటారు, ఓకే వెయిట్ చేయండి సార్, మీరు ఏం కావాలి, ఎలా చేయాలి అని. వీళ్ళైతే ఇసిరేస్తారు, వాటర్ వేసేస్తారు, మంట పెట్టేస్తారు, స్నేక్ వచ్చిందని. మంట పెడితే పోద్ది కదా అంటారు, లేదంటే స్ప్రే కొడదామా సార్ అని అడుగుతారు. ఫస్ట్ బాధేయాలని. మా WCTR అని మా ఆర్గనైజేషన్ లో పేజ్ లోని మీరు చూస్తే ఇన్స్టాలో రెస్క్యూ వీడియోస్ ఉంటాయి. కొన్ని ఒక స్నేక్ సెకండ్ లో మిస్ అయిపోయింది, అది నాన్ వెనమస్ స్నేక్. ఇలా తీసి జస్ట్ కొట్టేపోయాడు, మేము అక్కడ అటెండ్ అయ్యాం కాబట్టి ఆ షాట్ మిస్ అయింది, స్నేక్ బతికింది. మేము ఒక సెకండ్ లేట్ వచ్చినా స్నేక్ చచ్చిపోతుంది అక్కడ. సో ఫస్ట్ మేము రెస్క్యూ చేసిన తర్వాత ఎక్కడైనా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ర్యాట్ స్నేక్ తీసుకుంటే, వై ర్యాట్ స్నేక్ హెస్ కమ్ టు దట్ ప్లేస్, ఎందుకు వచ్చింది ఇక్కడ స్నేక్, ఇక్కడ రావాల్సిన అవసరం వచ్చింది. చెత్త అంతా వెళ్ళి పడేస్తారు, చెత్తని తినడానికి ఎలక వస్తుంది, ర్యాట్ ని తినడానికి స్నేక్ వస్తుంది, స్నేక్ ని తినడానికి వెనమస్ స్నేక్ వస్తుంది. సో మీకు అక్కడ స్నేక్ రాకూడదు అనుకుంటే ప్లేస్ ని క్లియర్ చేయండి. ఇది ఒక స్నేక్ రిలేటెడ్ గా ఇది ఒక ఇన్సిడెంట్. సేమ్ అలాగా బానోవల్ అయింది. 1 టౌన్ ఏరియాలో ఒక ఆఫీస్ లో బానోవల్స్ పెట్టింది. రీల్స్ లోనేచా, యూట్యూబ్ లోని, ఇన్స్టాల్ అన్నిట్లోని ఏలియన్స్ వచ్చాయి అన్నారు. ఏంట్రా బాబు ఏలియన్స్ వచ్చాయి అంటారు తెల్లగా అనుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్ళి చూస్తే పైన ర్యాక్ లోని ఏసీ వెంట్ లోని, అది ఆఫీస్ యూజ్ చేయట్లేదు రూమ్, సో వెంట్ పైన సన్షెడ్ లోని పెట్టేసాయి. సో అవుల్స్ ఎంత తెలివేనంటే, అవి నెస్టింగ్ చూసుకునే ప్లేస్ లోని మనిషి చెయ్యి అందకూడదు. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు, సేఫ్ గా ఉంటది, అలాంటి ప్లేసులు చూస్ చేస్తది. దాంతో రెండు ప్రాబ్లమ్స్. నైట్ టైం అవి డే టైం అంతా కామ్ గా ఉంటాయి, మనం నైట్ పడుకునేటప్పుడు అవి యాక్టివ్ అవుతాయి, నాక్టర్నల్ కాబట్టి చాలా సౌండ్స్ చేస్తాయి, కొన్ని భయంగా వేస్తుంది, కొన్ని డిస్టర్బెన్స్ ఉంటది. సో ఫస్ట్ ఆ రీజన్ వల్ల తీసేమంటారు. సెకండ్ రీజన్ ఏంటంటే, అవల్స్ కి ఫేవరెట్ ఫుడ్ కూడా రాడెంట్స్ ఎక్కువ. సో అవి పెల్లెట్స్ తినేక ఎక్స్క్రీటా మ్యాటర్ లో స్మెల్ వస్తుంది, బోన్స్ వస్తుంది. సో ఆ స్మెల్ క్లీన్ చేయకపోతే అది ఉండిపోద్ది డిస్టర్బెన్స్. మాకు అది చాలా ఫన్నీ. ఏలియన్స్ ఎక్కడ, బానోవులు ఎక్కడ, అది ఎంత ఉంటే అది బానోవులు, ఏలియన్ అసలు కంపారిజనే లేదు. అదొక ఇన్సిడెంట్ జరిగింది. సేమ్ ఇన్సిడెంట్ మాకు వైజాగ్ లో దేర్ ఆర్ మెనీ పాంగోలిన్స్ ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్, సింహాచలం హిల్స్ మీద. పాంగోలిన్ ఎలాంటిదంటే వన్ ఆఫ్ ది రేరెస్ట్ మ్యామల్స్, బికాస్ దే ఆర్ పోచ్డ్, హంటింగ్ చేస్తారు మ్యామల్ని. దాంతో హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ తయారు చేస్తారు. దాని స్కెల్టన్ తో అది విషం ఉండదు దానికి. రెండోది దాని మనకి థ్రెట్ ఉండదు. హ్యూమన్ ఎవరైనా మనుషులు వెళ్ళి పట్టుకుంటే రోల్ అయిపోద్ది, ఎవరైనా బ్యాగ్ లో పట్టుకెళ్ళిపోవచ్చు. కానీ అది తినేది యాంట్స్, దాని ఫేవరెట్ ఫుడ్ యాంట్స్. లాంగ్ టంగ్ ఉంటది దానికి. సో దాన్ని అవి మాకు రెస్క్యూ వచ్చింది, సార్ మీరు వస్తారా మేము చంపేయాలా అని. ఎంత ఫాస్ట్ ట్రాఫిక్ లోని టైం వాళ్ళని కన్విన్స్ చేసి అది ఏం చెయ్యొద్దు, కాపులో ఉండండి, కుక్కలు వచ్చేస్తున్నాయి సార్ కరిసేయడానికి అని. కొంతమంది వింటారు, కొంతమంది అసలు వినరు, చంపేస్తాము వస్తారా 5 నిమిషాలు వచ్చేయాలి సార్, నేను దూరంలో ఉన్నాను 10 minutes, మినిమం 10 to 15 minutes ఇవ్వరు కూడా. కొంతమంది 1 hour కూడా వెయిట్ చేస్తారు. సార్ మేము ఇక్కడ ఉంటాం, లేట్ అయినా పర్వాలేదు, మీరు కంగారు పడవద్దు, రండి మేము హెల్ప్ చేస్తాం అని. అదొక ఇన్సిడెంట్. ఇంకో ఇన్సిడెంట్ అంటే, చిన్న వాల్టర్ లోని ఐజాక్ అని ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ ఇంట్లోని స్నేక్స్ బేబీస్ పెంచినట్టు ఉన్నాయి అనుకుంటా. 5-6 స్టార్టింగ్ మేము రెస్క్యూ చేసేటప్పుడు మా దగ్గర ఎక్విప్మెంట్ ఉండేది కాదు. అదొక సరదా ఉండేది, హాబీ లాగా. రెస్క్యూ చేయాలి, ఒకటే ఇంటెన్షన్, చంపకూడదు, వీ హావ్ సేవ్డ్ 1 life, ఒక ప్రాణాన్ని కాపాడాము అంతే. దానివల్ల మనకేమవుతుందో కూడా తెలియదు, అయితే చేయాలి, చేయగలుగుతున్నాం, అయిపోయేది. స్నేక్ ని రెస్క్యూ చేసి బ్యాగ్ లో పెట్టాము. అంటే ప్రికాషన్స్ ఎక్స్పీరియన్స్ తో పాటు వచ్చాయి. ఎక్స్పీరియన్స్ స్నేక్ ది ఎలాగంటే, ముందు రెస్క్యూ అయిపోవాలి అంతే, ఏమైపోయినా అనవసరం, సేఫ్టీ ప్రికాషన్స్ ఆలోచించలేదు. తర్వాత ఎక్స్పీరియన్స్ తో వచ్చింది. ఆ రోజు ఏం చేసాం, మేము బ్యాగ్ పట్టుకెళ్ళా. స్నేక్ రెస్క్యూ చేయడానికి మాకు బ్యాగ్ ఉంటుంది, హుక్ ఉంటుంది, సో అది ఎప్పుడు క్యారీ చేయాలి. అది బిగినింగ్ ఆఫ్ అవర్ రెస్క్యూ కాబట్టి మేము ఏం చేస్తాం, సింపుల్ గా గనీ బ్యాగ్, రైస్ బ్యాగ్ తీసుకొని స్నేక్ రెస్క్యూ చేసి దాన్ని పెట్టాం లోపల. ఆ బ్యాగ్ కన్ను ఉంది, కన్ను నుంచి పైకి వస్తుంది, అది వెనమస్ స్నేక్.
ఆహా, ఓకే. చాలా లక్. ఓ. ఒక్క సెకండ్స్ గానీ, మినిట్స్ గానీ లేట్ అయితే మీరు చూసుంటే కరిస్తే మేము యాంటీవెనమ్ ఒక 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ లో తీసుకోవాలి. అవును. ఒకవేళ బిటెన్ అయితే కరిస్తే స్నేక్ పాయిజనస్. వెనమస్. సో అదొక ఇష్యూ అయింది. సో ప్రతి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల, ఎక్స్పీరియన్స్ వల్ల లాంగ్ టర్మ్ ఉంటది. సో ఫియర్ అనేది అందరికీ ఉంటది, నాకు ఉంటది. మీరు రెస్క్యూకి వెళ్ళినప్పుడు కూడా వి డోంట్ షో ఇట్ టు ద పబ్లిక్. ఇన్సైడ్ అనేది చిన్న, బికాస్ అది ఎటు వస్తుంది, ఎటు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, అవన్నీ అజ్యూమ్ చేయలేం. ఎవడో ఒకడు డ్రంకర్డ్స్ ఉంటారు, ఇది చేసేస్తారు. రీసెంట్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి కూడా ఎండాడలోని ఎవరో డ్రంకర్ ఫోన్ చేసి ఇక్కడ చిరుతుపులి వచ్చింది అన్నారు. యజ్ఞపతి టీం మెంబర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ కెమెరా ట్రాప్ పెట్టి చూస్తే అది కుక్క. సో అలా ఉంటారు. రెస్పాండ్ అవ్వకపోతే మీరు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకే అయిపోయింది అంటారు. రెస్పాన్స్ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటది, క్లారిటీగా చెప్పరు ఫియర్ వల్ల. సో పేరెంట్స్ ఏంటంటే ఇఫ్ చైల్డ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ డిఫరెంట్ థింగ్స్, టీచ్ దెమ్, give them different hobbies, not only reading books or painting, as you are telling, painting and other things. Take them to the field. Zoos ఉన్నాయి, వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉన్నాయి, బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఉన్నాయి. వైజాగ్ లో కూడా రీసెంట్ గా బయోడైవర్సిటీ ఒక పార్క్ ఓపెన్ చేశారు. సో దే హ్యావ్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఆర్కిడ్స్ దేర్. దే హ్యావ్ ఎడ్యుకేషన్ సెంటర్ దేర్. దే హ్యావ్ అ గుడ్ టీమ్ దేర్ టాకింగ్ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ వైజాగ్ ఆస్పెక్ట్ లోని. వైజాగ్ లో ఎంత ఉందా మీరు అనుకుంటారు, కమ్మలకొండ జనాలకి తెలియదు అది ఎంత మంచి ప్లేస్, సింహాచలం తెలియదు, కైలాసగిరి తెలియదు. అంటే మనం పార్క్ వెళ్ళామా, బీచ్ కి వెళ్ళామా, బీచ్ లోని ఎగ్జాంపుల్ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్. ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఎంత ఇదంటే ఒక్కసారి గుడ్లు ఇక్కడ పెడితే మళ్ళీ ఎన్నో ఇయర్స్ దాని పిల్లలు కూడా సేమ్ స్పాట్ లో వచ్చి గుడ్లు పెడతాయి. దే ట్రావెల్ లాట్స్ ఆఫ్ డిస్టెన్స్. మహారాష్ట్రలో ఆలివ్ రెడ్లీని ట్యాగ్ చేశారు, జియో ట్యాగ్ చేస్తే శ్రీకాకుళం అదే శ్రీలంక దాటి వైజాగ్, చెన్నై వరకు వచ్చింది. సో దే ట్రావెల్ లాట్స్ ఆఫ్ డిస్టెన్స్. సో వైజాగ్ లో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, ఫ్యూచర్ లో స్టార్ట్ చేస్తారేమో ట్యాగింగ్. సో వి విల్ నో ఎగ్జాక్ట్లీ వేర్ దే ఆర్ ట్రావెలింగ్ అని. సో వైజాగ్ బీచ్ లోని అవి చూడడానికి డిఫరెంట్ కంట్రీస్ మ్యూజియం లాగా ఉంటది. పబ్లిక్ కి టికెట్ పెట్టి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి, స్టే ఉంటది. అలాగా మీరు ఎప్పుడైనా బీచ్ క్యాజువల్ వాక్ వెళ్తే సీజన్ లోని మీరు ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ని లైవ్ చూడొచ్చు. ఫిషింగ్ హార్బర్ వెళ్ళారు అనుకోండి, 100 to 150 species minimum. Every day you can see around 30 to 40 species. But if you go for 1 month, నెల రోజులు మీరు వెళ్ళారంటే వైజాగ్ లో 100 రకాల చేపలు మీరు చూడొచ్చు. అంటే తినడానికి వెళ్తారు అది ఓకే, బట్ రకరకాలు ఉంటాయి, కలర్ఫుల్స్ ఉంటది, డిఫరెంట్ కలర్ఫుల్ ఫిషెస్ ఉంటాయి. వేల్స్ చూడొచ్చు, షార్క్స్ చూడొచ్చు, రేస్ చూడొచ్చు. సో వైజాగ్ లో బయోడైవర్సిటీ చాలా ఉంది. సో యాజ్ ఆర్ ఎన్జిఓ we want them to know there are many NGOs working in Vizag. There are few NGOs which are working on wildlife aspect. So bird watching avnivanti, nature walks avnivanti, flora gurinchi avnivanti, marine gurinchi avnivanti. We want different individual schools also, because school lo environmental anedi oka subject untadi, but field knowledge undadu. We have lot of resources, we want to people utilize them maximum. So many interesting things you've told about our own city, Visakhapatnam, and how diverse is our city and how much of rich flora and fauna we have. But unfortunately, I think most of us do not explore. But only by discussing with you, I can just imagine how interesting things are, and I'm sure that I'm going to explore a few places here and also develop some new hobbies. Because for me also, until now, hobbies meant playing or cycling, swimming, reading, writing. But then I didn't know that, hobbies like nature walks or, herbs or be it trekking, hiking or nocturnal walks and etc. also exist. So I think we have a multifaceted personality here and someone who shares hobbies which I have never even heard of. So I'm really fascinated by your journey and the amount of work that you have done and the amount of knowledge that you have shared with us. I'm sure our audience are going to have a wonderful time listening to so many interesting aspects about Visakhapatnam, and I'm sure there will be a lot more things which you would like to share. But now that we are running short of time, I would like to know one thing, that there are a lot of industrialization development that is happening in and around Visakhapatnam. Exactly, and this is definitely leading to destruction of environment. And I'm sure we all know that we're supposed to live in harmony with nature, with animals, with the flora and fauna. And
all of us would have a wonderful life, right? When you are in harmony with nature. Yeah. But sadly, that's not happening. And as you spoke about rescues and stuff, we would also like to know that the amount of development that is happening and what is its effect on nature and how it is being disrupted. సో దే ఆర్ వెరీ ఫ్యూ థింగ్స్, స్మాల్ థింగ్స్ విచ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. చిన్న విషయాలండి. వైజాగ్ లో వాటర్ కి కరువు లేదు అనుకుంటారు, బట్ వి గెట్ వాటర్ ఫ్రమ్ గోదావరి. 200 kilometers అవే పైప్ లైన్ వేశారు. వైజాగ్ విల్ సూన్ హ్యావ్ అ వాటర్ షార్టేజ్ ఆల్సో. ఎవ్రీ సమ్మర్ ఇఫ్ దే ఆర్ నాట్ rain is not coming on correct time, monsoon, you have lot of water issues. Right. So desilting of lakes is very needed at this hour. Right. Government should take action or implement or whatever, they have to take it very seriously, desilting of lakes. Right. Other than that, Simachalam Hill, it is a religious place, that's why it is still conserved. Right. If it was a general hill, it would have been gone long time ago. There are lot of biodiversity on Simachalam Hills. The foothills of inner around Simachalam Hills, there are lot of destruction happening there. Okay. There are lot of encroachments going on. And because people are not aware what wildlife is there, they are not even bothered. And they are, every department, they have shortage of funds or there's shortage of manpower, they have their own reasons. Right. But if you work together only, you'll get the result. Right. In the same way, marine pollution also. So when I was talking about olive redley turtles, దాని ఫేవరెట్ ఫుడ్ jellyfish. Okay. బట్ మన బీచ్ లోని డ్రైనేజెస్ అన్ని సీకి వెళ్తున్నాయి. అవును. అంటే దే ఆర్ 20 or 25 spots. They have shortage of sewage treatment plants. Okay. సో యూజువలీ వాటర్ ని డైరెక్ట్ గా సీకి పంపించకూడదు. అవును. దాంట్లో చెత్త అంతా తీసి ట్రీట్ చేసి ఐదర్ ఫర్ డిఫరెంట్ యూజెస్ కి రీసైకిల్ చేసి వాడాలి. అవును. అది టోటల్ కెపాసిటీ మన విశాఖపట్నంకి లేదు. ఓకే. సో ఆ సీలో వర్షం ఎక్కువ వచ్చినప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తే మొత్తం నీళ్ళంతా డ్రైన్ వెళ్ళిపోద్ది అక్కడ సీలోకి. ఓకే. దాంతో పాటు మొత్తం సిటీలో ఉన్న కాగ్యులేటెడ్ పార్టికల్స్ స్టక్ అయిపోయి అంతా సీలో కలిసిపోద్ది. ఓకే. ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ మెరైన్ ఫిషెస్, అదే జెల్లీ ఫిష్ అనుకొని ప్లాస్టిక్ కవర్స్ తినేస్తుంటాయి. అయ్యో. ఓకే. ఓకే. చిన్నవి. సో వి వాంటెడ్ టు డూ అ క్యాంపెయిన్, ఎవ్రీ వన్ పికప్ వన్ అని. సో మీరు బీచ్ కి వెళ్ళేటప్పుడు చెత్త పడేయద్దు, ప్లాస్టిక్. ఇఫ్ యూ క్యారీ యువర్ ఓన్ స్టీల్ స్పూన్, ఇఫ్ యూ క్యారీ యువర్ ఓన్ స్టీల్ స్ట్రా, ఇట్ ఈస్ డిఫరెంట్. You అంటే యూసేజ్, యూ కాంట్ కంప్లీట్లీ నెగ్లెక్ట్ ప్లాస్టిక్ యూసేజ్, బట్ యూ కెన్ మినిమైజ్. కరెక్ట్. సేమ్ వే ఆల్సో డ్యూరింగ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ low lying areas which get flooded frequently. Yes. So people should have rainwater harvesting pits in their premises. Right. So when you water shortage అనేది చాలా పెద్ద ఇష్యూ. ఓకే. ఇంకుడు గోతులు మనకు ఉన్నాయి అనుకోండి, వర్షం పడేటప్పుడు ఆ నీళ్ళంతా కింద ఇంకుతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, చిన్నదే. సో the audience who will be watching this video, మీ ఇంట్లో ఇంకుడు గోతులు లేకపోతే కట్టించండి. ఆల్రెడీ అపార్ట్మెంట్ లో ఉంటే అది ఏంటవుతుందంటే త్రూ అవుట్ ద ఇయర్ వెన్ వాటర్ ఇస్ గోయింగ్ సిల్ట్ ఫామ్ అయిపోయి కవర్ అయిపోద్ది. సో గెట్ ఇట్ క్లీన్ ఫ్రీక్వెంట్లీ బిఫోర్ మాన్సూన్స్. డిఫరెంట్ స్మాల్, అంటే ఇప్పుడు మనం చిన్న లొకేషన్స్ ట్రెక్కింగ్ కి లాంగ్ డిస్టెన్స్ కి వెళ్తే ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ హావ్ టు యూజ్ అ కార్. Correct. But you see lot of walkers in and around beach, Simachalam, Kailashgiri is also very good space for wildlife and flora and fauna also. Okay. But adi development. అవును. We are not against development, sustainable development కావాలి. Correct. సో ప్లాన్డ్ మేనర్ గా ఉంటే బాగుంటది. అవును. జస్ట్ ఏదో వ్యూస్ కోసం, లైక్స్ కోసం డెవలప్మెంట్, అన్ప్లాన్ డెవలప్మెంట్ ఇస్ ఎఫెక్టింగ్ లాట్ ఇన్ విశాఖపట్నం. వాటర్ బాడీస్ ఆర్ గెటింగ్ పొల్యూటెడ్, బీచ్ ఇస్ గెటింగ్ పొల్యూటెడ్, అండ్ వీ హావ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆల్సో. మ్యాంగ్రూవ్స్ ఆర్ గెటింగ్ లాస్ట్. పీపుల్ ఆర్ నాట్ అవేర్. వైజాగ్ లో మడడవులు ఉన్నాయి, జనాలు అవి చూడడానికి కాకినాడ వెళ్దాము, లేదంటే పిచ్చవరం, చెన్నై వెళ్దాము, లేదంటే సుందర్బన్స్ వెళ్దాం అనుకుంటారు. ఎయిర్పోర్ట్ పక్కన హ్యూజ్ మ్యాంగో ప్యాచ్ ఉంది, భీమిలీలో చిన్న మ్యాంగ్రూవ్ ప్యాచ్ ఉంది. సో వీఆర్ క్లోజ్ టు ద సీ, వీ హ్యావ్ డిఫరెంట్ ఫ్లోరా హియర్. హిల్స్ ఉన్నాయి, మధ్యలో ల్యాండ్ ఉంది, మనకి అన్ని ఉన్నాయి. మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం, టైము లేదు, ఎఫర్ట్ లేదు. సో అట్లీస్ట్ యాజ్ అ NGO, యాజ్ అ టీమ్, we are trying to connect people with nature. Nice. So Vivek, can you also share what is your thoughts, or what do you think the amateurs who are getting into this field need to learn, or what is the scope they have when it comes to biodiversity or wildlife, or if they really want to make this as their profession? And also, what is your message to the viewers seeing this show? ఓకే, నేనేం చెప్తానంటే, ఇప్పుడు మాకు ఉన్న టైంలోనే మాకు రిసోర్సెస్ లిమిటెడ్ ఉన్నాయి.
చాలా ఎక్కువ రిసోర్స్ ఉండేది కాదు. బుక్స్, వైల్డ్ లైఫ్ రిలేటెడ్ బుక్స్ కొద్దిగా కాస్ట్లీ. తర్వాత ఆన్లైన్ లో కూడా డేటా కూడా ఆ రోజుల్లో అంత ఈజీ కాదు. ఇప్పుడు మీకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మీరు జస్ట్ ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉంటే ఫీల్డ్ లో తిరగండి. సో ఫస్ట్ ఫీల్డ్ లో తిరిగి చూసి నేర్చుకోండి. మీ దగ్గర ఉన్న జూ పార్క్ కానీ, దగ్గర ఉన్న వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేది ఉంటది. మీరు వికీపీడియాలో వెళ్ళి సింపుల్ గా మా దగ్గరలో మొక్కలు ఎక్కడ నర్సరీస్ విజిట్ చేసి, పబ్లిక్ పార్కులు విజిట్ చేస్తే మీకు బోల్డ్ వైల్డ్ లైఫ్ కనిపిస్తుంది. సో ఇందులో కూడా చాలా ఫ్యూచర్ ఉంది. ఓన్లీ ఎడ్యుకేషన్ లో డిగ్రీ, డాక్టర్ అవి కాకుండా, ఎంకామ్, బీకామ్ కాకుండా, సో వైల్డ్ లైఫ్ ఆస్పెక్ట్ లో కూడా మీకు చాలా ఫ్యూచర్ ఉంది. కన్జర్వేషన్ ఆస్పెక్ట్ మీకు చెప్పిన పక్షులు వేరే దేశాల నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎలా తింటాయి, ఏం తింటాయి, దాని మీద మీరు ప్రాజెక్ట్ చేయొచ్చు. ఎవ్రీ సిటీ ఈస్ హ్యావింగ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్. మీరు డిఎఫ్ఓ తో లేదంటే సబార్డినేట్స్ తో, సబ్ డిఎఫ్ఓ గారితోనో, రేంజర్ తో ఇంటరాక్ట్ అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఈవెన్ యూ క్యాన్ కాంటాక్ట్ ద ఎనీ ఎన్జిఓ. ఏ ఊర్లో మీరు చేయాలనుకున్నా ఆ ఊర్లో లోకల్ వైల్డ్ లైఫ్ ఎన్జిఓస్ ఉంటది. వాలంటీర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మీరు చాలా నేర్చుకోవచ్చు. జనాలకి నేను సజెషన్ ఇచ్చేది ఎవరు, అందరికీ అన్ని తెలుసు, అది ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా కష్టపడుతుంటారు. అంటే రియల్ లైఫ్ లో అది అందరూ సలహాలు ఇస్తారు, పాటించమంటే ఆవిడకి నచ్చదు, ఓన్ గా పాటించలేరు అన్ని. సో మీకు ఎఫెక్ట్, డ్యామేజ్ డన్ తెలిస్తే గానీ మీరు ఇన్వాల్వ్ అవ్వరు. సో డ్యామేజ్ డన్ తెలియాలంటే యూ హ్యావ్ టు ఫాలో ద న్యూస్, యూ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్. మా సింబల్ మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఫ్రమ్ all the people who are going to watch this video, try to record biodiversity. మీరు ఉంటున్న ప్లేస్ లోని దగ్గరలో ఉన్న పార్కులు కానీ, మొక్కల ఫోటోలు తీయండి, పువ్వుల ఫోటో తీయండి, పాముల ఫోటోలు తీయండి. ఫోటోలు తీసి పాము గురించి ఏం తింటది, ఎలా తింటది తెలుసుకోండి. క్రియేట్ క్యూరియాసిటీ అమాంగ్ యువర్ సెల్ఫ్స్. మీరు తెలుసుకుంటే మీకు బోల్డ్ ఇంట్రెస్టింగ్ గా తెలుస్తుంది. ఒక స్పైడరు చిన్న పురుగుని ఎలా హంట్ చేస్తుంది, అది తీస్తే డాక్యుమెంటరీ తీయొచ్చు, వీడియోగ్రఫీ. అంటే ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫీ చేయాల్సిన అవసరం లేదు, అబ్జర్వేషన్స్ ఉన్నా. అంటే బికాస్ వైల్డ్ లైఫ్ అనేది కాస్ట్లీ హాబీ. యూ హ్యావ్ టు లాట్ ఆఫ్ గేర్ కావాలి, ఇవి కావాలి. బట్ స్టార్టింగ్ లో మీరు చేస్తున్నప్పుడు మీకు ప్యాషన్ ఉంటే మీకే బోల్డ్ మంది ఇండివిజువల్స్ కనెక్ట్ అవుతారు. సో we want them to record biodiversity, we want them to use apps which are useful for education like eBirds, iNat apps, and local బుక్స్ ఉంటాయి కొన్ని, అసెస్మెంట్స్ చేస్తుంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అది కూడా ఇన్వాల్వ్ అవ్వమంటారు. సర్వేస్ అవుతాయి ఆల్ ఓవర్ ఇండియా, బర్డ్ సర్వేస్ అవుతాయి డిఫరెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆల్ ఓవర్ ఇండియా ఫ్లోరా సర్వే అవుతుంది. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ చేస్తుంది. అలాంటప్పుడు మీరు వెళ్ళారనుకోండి మీకు వైడర్ రేంజ్ వస్తుంది నేర్చుకోవడానికి. So as Vivek said that, you know, through his NGO they are trying to connect people with nature, and I think it is the most important thing to be done now, you know, instead of thinking about the future. And two more points that he had mentioned which, you know, really made a lot of sense is about sustainable development. That is, it is not that development, we are against development, but it is only that if it is done sustainably, it will be good for the nature and also, you know, developing as a nation. And also the last point that I would like to, you know, mention, and which I liked personally, was about plastic, because everywhere we think that you know, you need to completely ban plastic, but that is actually not possible. So the best thing that I liked was to minimize plastic, you know, wherever we can put in a little extra effort and minimize plastic usage, such as carrying your own water bottles, carrying a little bit of cutlery, and avoiding plastic bags when you go to the market and stuff. So I think apart from the hobbies that Vivek shared with us today, he has also shared what are some amazing sustainable practices which we can include in our daily lifestyle. So I think a lot of good points and information that you've shared with us, Vivek, today. And I would again like to thank you for joining us today, for your time and for such wonderful insights. Thank you, Thank you Reshma. so much.